హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ముందుగా గోరుచిక్కుడుకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేను 1/2 కిలో వరకు గోరుచిక్కుడుకాయల్ని తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఒకసారి కలుపుకున్న తర్వాత దంచి తీసుకున్న వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అడుగు మాడకుండా ఒకసారి మొత్తం కలుపుకోండి. ఏ వంటలో అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పకుండా వాడాల్సిందే. కరివేపాకు, పసుపు, టమాటా మీడియం ఫ్లేమ్లో అడుగు వరకు మొత్తం కలుపుకోండి. ఎండు కొబ్బరి పొడి, గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీలో తప్పకుండా వాడాల్సింది ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి టమాటాలో కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. 2 నిమిషాల తర్వాత టమాటా అయితే ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది. టమాటా ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుందాం. ఎప్పుడైనా సరే గోరుచిక్కుడుకాయ కూర చేసేటప్పుడు ముందుగానే ఉడికించుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్న పచ్చివాసన పోతుంది. అడుగు వరకు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 1 టీ స్పూన్తో ఉప్పు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరైతే కారం స్పైసీనెస్ బట్టి కారం వేసుకోండి. కారం మొత్తం గోరుచిక్కుడుకాయల్లో కలిసిపోయేలాగా కలుపుకోండి. అడుగు అంటుకోకుండా సన్నని మంట మీద పెట్టి అడుగు వరకు మొత్తం మంచిగా కలపండి. ఇప్పుడు కారపొడి మాడిపోకుండా కొన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించండి. వాటర్ మరీ ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే గోరుచిక్కుడుకాయల్ని ఉడికించి పెట్టుకున్నాం. 5 నిమిషాల తర్వాత చూసారా, నూనెంతా పైకి తెలి కర్రీ రెడీ అయిపోయింది. చివర్లో కొంచెం మసాలా, కొత్తిమీరాకు, మసాలా మీరు కావాలని అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంతే, టేస్టీ గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకైనా సరే రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.